తెలంగాణలకు చేత కాదా? ఎస్, ఇప్పుడు కరెక్ట్ ఉన్నదా నువ్వు? చిన్ని చరణ్, ఈయన కూడా సంగీత దర్శకుడే. 3 రంగుల జెండా బట్టి పాట పాడింది ఈయనే. ఆ పాప మీనదే. ఆ ట్యూన్ కట్టింది ఈయనే, రాసింది ఈయనే, పాడిపించింది ఆ నల్గొండ నర్సిరెడ్డి. గద్దర్ అంటే ఇంకోసారి నువ్వు గద్దర్, జూనియర్ గద్దర్, నల్గొండ గద్దర్ అనా నీ ఈ చింతపండు అవుతుంది. నర్సిరెడ్డి నువ్వు గద్దర్వా? గద్దరు ఎవడు పైసలు ఇస్తే వానికి పాటలు పాడుకుని తిరిగా నువ్వు గద్దర్వా? గద్దర్ పైసలు తీసుకొని పాటలు పాడిండా? తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసినోడు గద్దర్. ఇక పక్కన పెడితే ఇప్పుడు కరెక్ట్ మాట అన్నావు. నన్ను కేసీఆర్ విలువలే, నాకు కేసీఆర్ సన్మానం చేయలే అన్నాడు పాపం ఈ అర్జున్, చరణ్ అర్జున్ ఈయన పేరు. చరణ్ అర్జున్ ఈయన పేరు. నేను కేసీఆర్ కోసం ఏ ఏ పల్లె పిల్లాడో అనే పాట రాసిన, ఆ పాటను అద్భుతంగా ట్యూన్ చేసిన, నన్ను కేసీఆర్ విలువలే అన్నాడు. మరి ఒకవేళ కేసీఆర్ పైసలు ఇచ్చి రాపించిన అప్పుడు కేసీఆర్ కోసం ఇయ్యలేదా తర్వాత విషయం. ఒకవేళ ఇస్తే నువ్వు సంగీత దర్శకుడు, నీకు పైసలు ఇచ్చినో రాపిచ్చినా అయిపోయింది, అక్కడి వరకే. నీకు షాలో కప్పాలా ఏది కప్పాలా అని వాళ్ళ ఇష్టం, కప్తే లేకపోతే లేదు. ఎందుకంటే నీకు పైసలు ఇచ్చి రాపించుకో. ఇప్పుడు ఏం జరిగింది? తెలంగాణలకు చేత కాదా కీరవాణితో మ్యూజిక్ అంటే ఫీల్ అయ్యా. ఎంత అద్భుతమైన పాటలు అల్లుతుండంటే, నువ్వో రాయి నేనో రాయి అన్న పాట రూపకల్పన చేసింది నేనే. నువ్వక్కడ నేనిక్కడ తమ్ముడా మన ఇద్దరికి అడ్డుగోడలేంది అనేది చేసింది నేనే. వాడు నడిపే బండి బుల్లెట్ బండి అని ఒకటి ఉన్నదిగా, ఇది ఆ సినిమా అర్జున్ రెడ్డి, ఈయనే. జార్జి రెడ్డిలో పాటలు ఈయనే. చాలా పాటలు, చాలా సినిమాలకు సంగీతం అందించాడు. ఈ మధ్య ప్రైవేట్ సాంగ్స్ తోటి అయితే విపరీతమైన ఫేమస్ అయింది. తెలంగాణ తల్లి ఓ గాయకుని కనలేదా? నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? నేను అందశ్రీ లాంటి వారిని గౌరవించను, అసలు తెలంగాణ గీతాన్నే వినను. న్యూస్ లైన్ తెలుగు తెలంగాణతో చరణ్ అర్జున్. ఇప్పుడు కరెక్ట్ తెలంగాణ బిడ్డ అనిపించుకున్నావు చరణ్ అర్జున్. అసలు నువ్వు 3 రంగుల జెండా బట్టి పాట కైగట్టడమే చాలా తప్పు. ఒక తెలంగాణ ద్రోహి కోసం నువ్వు ఆ పాట అల్లినవు. ఆ పాటతోటి తెలిసి తెలియని యువకులు ఓ వెర్రి పట్టినట్టు ఆ పాటను వేసుకొని తిరిగిండ్లు. ఇప్పుడు సోయికి వచ్చినావు కదా, ఇగో తెలంగాణ దొంగలంతా కూర్చొని ఇట్లా ఇదే పాట చరణ్ అర్జున్కి ఇచ్చిన, మన అనూప్ రూబెన్స్కి ఇచ్చిన, మన వందే మాతరం శ్రీనివాస్కి ఇచ్చిన, మన భీమ్ సిరోలియాకి ఇచ్చిన, మన గంటాడి కృష్ణకి ఇచ్చిన, వీళ్ళు ఇంకా అద్భుతమైన ట్యూన్ కడతారు. ఎందుకంటే తెలంగాణ గురించి అనువు అవగాహన ఉన్న వ్యక్తులు వీళ్ళు, మన మ్యూజిక్ డైరెక్టర్స్. కీరవాణి గొప్ప సంగీత దర్శకుడే కాదనం, కానీ తెలంగాణ పాటలను తెలంగాణతో చేత కొట్టించుకోవాలి. అదేనా పెళ్ళా? ఈ రాష్ట్రముడు కాకపోతే ఇంకోటి రాష్ట్రానికి ఇచ్చి పంపడానికి పిల్లను, లేదా తిండా? తెలంగాణ గోసాది, తెలంగాణ ఆత్మాది ఆ పాట. దాన్ని ఆంధ్రతో కొట్టించినావంటే తెలంగాణ పోరాటాన్ని అవమానించినట్టు నువ్వు, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించినట్టు నువ్వు. కాబట్టి చరణ్ అర్జున్ మంచిగానే మాట్లాడినావు, గిట్లా ఉండు, నీ సినిమా పాటలు గిట్లా చేయి. నువ్వు అనవసరంగా ద్రోహుల కోసం పాటలు రాసినావు.